Hi guys, welcome back to my channel SF Tech One. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. అందుకంటే ముందుగా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేరుగా నా వీడియోస్ అన్ని మీ మొబైల్ లకి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. టాపిక్ ఏంటంటే ఎన్ని వీడియోస్ పెట్టినా వ్యూస్ రావటం లేదు, ఎన్ని వీడియోస్ పెట్టినా వ్యూస్ రావటం లేదు అని బాధపడే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ అయితే ఒకటేనండి. నా సబ్స్క్రైబర్స్ లో ఒకరైతే క్వశ్చన్ అడిగారు, అది మీకు స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తాను. సో వాళ్ళు ఏమడిగారంటే, అక్క ఎన్ని వీడియోస్ పెట్టినా కానీ వ్యూస్ రావటం లేదు, దానివల్ల నేను వీడియోస్ కూడా డిలీట్ చేయడం జరిగింది. వీడియోస్ వ్యూస్ రావడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క అనేసి అయితే ఒకళ్ళు మెసేజ్ ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళకైతే నేను ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో అయితే చేస్తానని కూడా చెప్పాను. సో వాళ్ళ వీడియో డిలీట్ చేయడం అంటే, ఇప్పుడు మీరు వీడియోస్ డిలీట్ చేస్తారు, ఇప్పుడు ఎన్ని వ్యూస్, చాలా వీడియోస్ అప్లోడ్ చేసాము, వ్యూస్ రావట్లేదు, అందుకనే వీడియో అనేది డిలీట్ చేశాను అని చెప్తున్నారు కదా. వీడియో డిలీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక వీడియో మీరు పెట్టింటారు, ఆ వీడియోకి ఒక 100 వ్యూస్ కానీ 1000 వ్యూస్ కానీ వచ్చింటాయి. దానికి తగ్గట్టు వాచ్ అవర్స్ కూడా వచ్చింటాయి. ఈ వాచ్ అవర్స్, ఈ వ్యూస్ అనేటివి ఆ వీడియో డిలీట్ చేసినప్పుడు తగ్గిపోతాయండి. ఇవి తగ్గిపోతే మనకి వ్యూస్ అనేటివి తగ్గిపోతాయి, వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతాయి. వీడియోస్ డిలీట్ చేయడం వల్ల ఇది ఒక ప్రాబ్లం ఉంది. సో సబ్స్క్రైబర్స్ కి అయితే ఏం కాదండి, సబ్స్క్రైబర్స్ అలాగే ఉంటారు. ఎందుకంటే మీ కంటెంట్ నచ్చి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కడికి వాళ్ళంతకు వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకునేంత వరకు మీ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కడికి పోరండి, అక్కడే ఉంటారు. సో మీరు వీడియోస్ డిలీట్ చేయడం వల్ల వ్యూస్, వాచ్ అవర్స్ అనేవి వ్యూస్ రావడానికి అయితే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే చాలండి, ఆ వ్యూస్ పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, వ్యూస్ రావడం అంటే, ఇప్పుడు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసింటారు, వాళ్ళకి వెంటనే వ్యూస్ రావాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మన ఛానల్ ని మనమే ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్ అనేది యూట్యూబ్ దృష్టికి వెళ్ళాలంటే మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి కాదు, ట్రిక్స్ అనేటివి ఇక్కడ పాటించాలి. ఆ ట్రిక్స్ పాటించినట్లయితే ఖచ్చితంగా మనకైతే వ్యూస్ పెరగడం అయితే జరుగుతుంది. సో నేను చెప్పే ట్రిక్స్ అయితే పాటిస్తే మీకు ఖచ్చితంగా అయితే వ్యూస్ జరుగుతాయి. ఛానల్ స్టార్టింగ్ లోనే మాకు చాలా వ్యూస్ రావాలంటే అది అసలు ఎవరి వల్ల కాదండి. ఛానల్ పోయే కొద్దీ మీకైతే వ్యూస్ రావడం అయితే జరుగుతుంది. నేను చెప్పే టిప్స్ లో కొన్ని అయితే పాటించండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, వీడియోస్ అనేటివి ఆల్టర్నేట్ గా పంపించాలన్నమాట. డైలీ కంటిన్యూస్ గా వీడియోస్ అనేటివి మీరు పోస్ట్ చేయాలి. అంటే మీరు షెడ్యూల్ పెట్టుకోండి. షెడ్యూల్ లేకపోతే, ఇప్పుడు ఈ రోజు ఒక వీడియో పెట్టారు, రేపు ఒక వీడియో, మొన్న అట్లా డైలీ వీడియోస్ పెట్టండి. డైలీ వీడియోస్ అవ్వలేదు అంటే మీకు 2 days కి ఒకసారి, 1 week ఒకసారి పెట్టండి. మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ అయిపోతే మాత్రం మీకు ఛానల్ ఎప్పటికీ గ్రో ఉండదండి. ఎందుకంటే 1 month పెట్టేది మీరు మంత్లీ ఒక వీడియో పెట్టారనుకోండి, ఒక వీడియో అనేది మంత్లీ స్టార్టింగ్ అయితే చాలా కష్టము. మీరు ఛానల్ స్టార్టింగ్ లో ఉన్నట్లయితే మీరు మంత్లీ ఒక వీడియో పెడితే మాత్రం వ్యూస్ పెరగడం మీద చాలా కష్టం అండి. సో డైలీ ఒక వీడియో పెడుతూ పోండి. వీడియోతో పాటు షార్ట్స్ కూడా అప్లోడ్ చేయండి. ఆ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు మీకైతే ఖచ్చితంగా వ్యూస్ పెరగడం అయితే జరుగుతుంది. అలాగే షార్ట్స్ వల్ల కూడా సబ్స్క్రైబర్స్ తొందరగా రావడం అయితే జరుగుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే, క్వాలిటీ కంటెంట్ అండ్ ఆడియో అండి. ఆడియో కూడా బాగా క్లారిటీగా ఉండాలి, అలాగే క్వాలిటీ కూడా బాగుండాలండి. అప్పుడే మన వ్యూస్ అన్నటివి పెరుగుతాయి. ఎందుకంటే చూసే సబ్స్క్రైబర్స్ కి, వ్యూయర్స్ కి చూసేటప్పుడు ఇబ్బందిగా అనకుండా బాగా క్లారిటీగా ఉంటే వాళ్ళు ఇంకా చూడడానికి అయితే ఇష్టపడతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే కంటెంట్ అండి. కంటెంట్ క్వాలిటీ ఉండాలి. కంటెంట్ అన్నది ఇప్పుడు ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ గా, అట్రాక్టివ్ గా ఉండే కంటెంట్ కానీ మీరు తీసుకున్నారు, లేటెస్ట్ ట్రెండింగ్ వీడియోస్ మీరు చేస్తున్నట్లయితే మీ ఛానల్ ఖచ్చితంగా తొందరలోనే మీరు సక్సెస్ అన్నది అయితే జరుగుతుంది. సో ఇలాంటి టిప్స్ అయితే మీరు పాటించాలి. అలాగే ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయండి. మీ ఛానల్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మీ ఛానల్ ని మీరే ప్రమోట్ చేసుకోవాలన్నమాట. మీ ఛానల్ ని మీరే ప్రమోట్ చేసుకోవడం అంటే ఏంటి అంటే, మీ ఛానల్ ని
మీరు యూట్యూబ్ లో సారీ యూట్యూబ్ లో ఉన్న ఛానల్ ని మీరు ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ట్విట్టర్ వాట్సాప్ ఇలా ఉంటాయి కదా, ఇలా వీటిలో మీరైతే షేర్ చేసుకోవాలి. అప్పుడే మీకు అందులో ఉన్న ఫ్రెండ్స్ మీ కంటెంట్ చూసి ఇష్టపడి మీకు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. సో మీరైతే ప్రమోట్ చేసుకోవాలి. మీరు పెట్టే డైలీ వీడియోస్ కూడా మీరు వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఇలా షేర్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే మీకైతే వ్యూస్ అన్నట్లయితే స్టార్టింగ్ రీచ్ ఉంటుంది. సో ఇలా మీరు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ 2 డేస్ కి ఒకసారి, 3 డేస్ కి ఒకసారి పోస్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రీచ్ ఉంటుందండి. ఇది నేను చెప్పబోయే టిప్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా మెసేజ్ ఇవ్వండి. నేనైతే రిప్లై అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో అలాగే ఇంకా ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే లైక్స్ అనేవి నాకు ఇంకా మీరు ఎంతమంది చూస్తున్నారు అని నాకు ఒక ఐడియా రావడానికి. సో మీరు చూసే దాన్ని బట్టి నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. యూట్యూబ్ ఇంకా నా వీడియో ముందుకు మీరే తీసుకెళ్లాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో మీరు లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి. అలాగే నా వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ చివరి వరకు చూసిన వాళ్ళకి నా కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.